హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ అరుణ గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు, ఈరోజు ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాం? ఇవన్నీ కూడా మనం ట్రెండీగా న్యూ వెరైటీస్లో అన్నీ కూడా డిఫరెంట్ పట్టు స్టైల్లో కూడా డిఫరెంట్ వెరైటీ చూడబోతున్నాం. ఓకే, ఫస్ట్ శారీ చూసేద్దామా? చూద్దామండి. ఇది వచ్చేసి మనకు కొంచెం బ్రాడ్ బోర్డర్స్ తీసుకుంటారు అనమాట. ఇవాళ రేపు కొంచెం మనకు బ్రాడ్ బోర్డర్స్ అనేది బాగా నడుస్తున్నాయి కాబట్టి హైలైట్ నడుస్తున్నాయి కాబట్టి దీంట్లో కూడా ఏంటంటే మనకు బోర్డర్స్ అనేది డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాము. ఇందులో ఏంటంటే మనకు బోర్డర్స్లోనే జస్ట్ మనకు బోర్డర్స్లోనే ఎల్లో కలర్స్ తీసుకుంటూ దాని మీద నుంచి అంతా కూడా గోల్డెన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. అవుట్లైన్లో చూసినట్లయితే క్రీమ్ కలర్ అంటే సారీలో వచ్చిన బేస్ అనేది మనకు అవుట్లైన్లో తీసుకున్నాము. దాని నుంచి అంతా కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చి ఇక్కడ నుంచి చూసినట్లయితే ఎల్లో కలర్లో అంటే గ్రీన్ 2 షేడ్స్ మనకి ఎల్లోలో మంచి బ్రైట్ లుక్ తోటి ఇచ్చారనమాట. మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా క్రీమ్ బేసిక్ మీద సారీ అంతా కూడా క్రీమ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ తోటి మనకు లైన్స్ అడ్డం లైన్స్ అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ తో ఇచ్చేసారు అనమాట. హైలైట్ అవుతూ వచ్చింది. పైన ఏదైతే బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్ మనకి అలాంటి బోర్డర్ మనకి కింద కూడా బోర్డర్స్ అనేది ఒకటి మస్టర్డ్ విత్ గోల్డ్ మిక్స్ ఒకటి ప్లెయిన్ గోల్డెన్ లో ఇచ్చేసారనమాట. సారీలో వచ్చిన కలర్ మనకి ఎండింగ్ లోని కొంచెం మధ్యలో క్రీమ్ లోని ఫినిషింగ్ ఇచ్చారు. సో సారీ మొత్తం కూడా మనకి ఇదే కాంబినేషన్ కంటిన్యూ అవుతూ వస్తుందండి. సో పళ్ళు చూసినట్టయితే చూసినట్లయితే జస్ట్ మనకి కడ్డీ బోర్డర్స్ ఇచ్చేసారు అనమాట. 2 లైన్స్ కడ్డీ బోర్డర్స్ ఇచ్చేసారు. అదే విధంగా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఎల్లో కలర్ మీద కాంట్రాస్ట్ ఇచ్చేసి గోల్డెన్ బోర్డర్స్ మనకు 2 సైడ్స్ తీసుకున్నారు అనమాట. 2 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సారీ కూడా మనకు చాలా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ వస్తుంది. అవును, అంటే మనకు స్పెషల్ గా బాగుంటుంది మెటీరియల్ లోనే. ఫంక్షన్స్ అండ్ పండుగలు కాబట్టి పండుగలు వాటన్నిటికీ హైలైట్ అవుతుంది. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. కలర్స్ కాంబినేషన్స్ చాలానే ఉన్నాయండి. దీని కాస్ట్ కూడా మనకు 4500 పడుతుంది. ఓకే, సో 4500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. మనకు లెమన్ ఎల్లోలో వస్తుందండి. ఇది కూడా ఏంటంటే మనకు పట్టులోనే డిఫరెంట్ స్టైల్లో బోర్డర్స్ చూసినట్లయితే మనకి లెమన్ ఎల్లో కలర్ మీద ఏంటంటే బోర్డర్స్ లో అంతా కూడా పింక్ కలర్ యాడ్ చేస్తూ వచ్చారు. ఈ 2 షేడ్స్ రావడం వల్ల మనకు షేడెడ్ వచ్చేసింది అనమాట. వీటిలో అంతా కూడా బోర్డర్ పైన డిఫరెంట్ గానే ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకు సిల్వర్ తోటి లైన్స్ ఇచ్చారు, గోల్డెన్ ఇచ్చేసి దాని పైన అంతా కూడా సిల్వర్ ఇచ్చారనమాట. ఇటు సైడ్ మళ్ళీ మనకు గోల్డెన్ తోటి బోర్డర్ వచ్చింది. మధ్యలో అంతా కూడా డిఫరెంట్ గా హైలైట్ చేశారనమాట. వేవీ డిజైన్ అనేది డిఫరెంట్ స్టైల్లో బాల్స్ అంతా ఒక బాల్ నుంచి ఇంకో బాల్ కి మనకు వేరియేషన్ చూపిస్తూ లెమన్ ఎల్లోనే వేవ్ డిజైన్ నుంచి అంతా కూడా మనకు సర్కిల్ డిజైన్స్ లాగా మనకు వేవ్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా చిన్న చిన్న డ్రాప్స్ ఇచ్చారనమాట. బాల్ డిజైన్ తీసుకొని దానిపైన కూడా ఏంటంటే మనకు పింక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు సన్ఫ్లవర్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఒక డిఫరెంట్ వర్క్ అని చెప్పొచ్చు. హైలైట్ షోల్డర్ పార్ట్ అంతా ఇంతే హెవీగా కంటిన్యూ అంటే ఫ్రిల్స్ కూడా ఇలానే వచ్చేస్తుందండి మనకు. కాకపోతే ఏంటంటే మనకు ప్రతి సర్వెంట్స్ కి ఏంటంటే మనకు ఇక్కడ సేమ్ కలర్ తోటి ఇచ్చారు కదా, ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ ఇట్లా అలా కాకుండా సేమ్ మనకు రన్ అవుతూ వచ్చింది అనమాట. అదే వేవ్స్ అనేది రన్ అవుతుంది. మనకి ఫ్రిల్స్ దగ్గర కొంచెం వేరియేషన్ ఒక లైన్ ప్లేన్ ఉంటుంది, ఒక లైన్ మనకి డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. కింద బోర్డర్ కూడా మనకు డిఫరెంట్ గానే ఇచ్చారు. పింక్ 3 కలర్ వేరియేషన్స్ తో కింద బార్డర్ కూడా హైలైట్ అన్నమాట. పళ్ళు చూసినట్లయితే డిఫరెంట్ గా తీసుకున్నారు. ఏంటంటే మనకి మంచి కాంట్రాస్ట్ మాక్సిమం మనకి ఎల్లోకి పింక్ రావడం చాలా బాగుంటుంది కాబట్టి దాంట్లో కూడా ఏంటంటే మధ్యలో అంతా కూడా మనకు మొత్తం అంతా కూడా టిష్యూ ఇచ్చేసి మధ్యలో మనకు వెల్వెట్ చూపిస్తూ మనకి ఏంటంటే పింక్ కలర్ తోటి ఫ్లవర్స్ అనేది మనకు బ్రైట్ లుక్ తోటి ఇచ్చారనమాట. వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో. అండ్ మనం బ్లౌజ్ మధ్యలో పైన కూడా ఇటు సైడ్ ఏంటంటే మనకు టెంపుల్స్ ఇచ్చేస్తారు. అది కూడా గోల్డెన్ టెంపుల్ ఇచ్చారనమాట. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇచ్చేసి 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి అస్సాంలోనే మనకు డిఫరెంట్ వెరైటీ అనమాట. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉందండి. 3500 కి మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ఓన్లీ 3500 రూపీస్ కి డిఫరెంట్ మనకి పట్టుల వెరైటీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు చందేరి సిల్క్ వస్తుందండి. బోర్డర్ చూసినట్లయితే మనకు పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి బోర్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ తోటి తీసుకున్నారు అనమాట. బోర్డర్ పైన అంతా కూడా మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా చందేరి మీద క్రీమ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. అంటే ఇందులో కూడా కలర్స్ చాయిస్ ఉంటాయి. కాకపోతే ఓన్లీ జస్ట్ మనకు బోర్డర్స్ లోనే కలర్స్ చేంజ్ అవుతుంటాయి. క్రీమ్ బేసిక్ అన్నది ఇలాగే రన్ అవుతూ వస్తుంది.
కింద బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లానే ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా పింక్ కలర్ ఇచ్చేసి దీనిపై నుంచి అంతా కూడా మొత్తం మనకు మీనా వర్క్ లాగా గోల్డెన్ మీద మీనా వర్క్ వచ్చేసింది. ఆరెంజ్ కలర్ ఇచ్చేసి గోల్డ్ తోటి మనకి మీనా వర్క్ అనేది యాడ్ చేశారు. దానిపై నుంచి అంతా కూడా మనకు వేవి డిజైన్ ఇచ్చేసారు పింక్ కలర్ మీద. అంటే పింక్ తో ఫినిషింగ్ ఇచ్చేసారు. సో మనకి క్రీమ్ కలర్ కి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ అనేది చాలా బాగుంటుంది. సో బోర్డర్ కూడా చాలా హైలైట్ గా రన్ అవుతుంది. పళ్ళు చూసినట్లయితే కూడా మనకు జస్ట్ గోల్డెన్ ఇచ్చేసారు. ఇట్ సైడ్ మనకు సారీలో యూస్ చేసిన కలర్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి ఒక లైన్ ఇచ్చేసి మిడిల్ లో మాత్రం మనకు గోల్డెన్ ఇచ్చారనమాట. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. సేమ్ మనకు కింద ఇచ్చిన డిజైన్ అనేది డిఫరెంట్ గా ఇచ్చేసారు. మళ్ళీ బోర్డర్ కూడా సో హ్యాండ్స్ కి అలా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానివ్వండి అలా యూస్ చేసుకుంటే బాగుంటుంది. దీని కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉందండి. జస్ట్ 1150కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 1150 రూపీస్కే చాలా రీజనబుల్గా ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూసినాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి, వివేకానంద కాలనీ, రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనకి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. అంటే పెట్టుబడి సారీస్ దగ్గర నుంచి మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది కాబట్టి స్పెషల్ సారీస్, పట్టులో స్పెషల్ సారీస్, ఇలా ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి ప్రజ్ఞా సారీస్ ఉంది. అండ్ ఇప్పుడు మనకి దసరా వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ప్రజ్ఞా సారీస్ లో నడుస్తుంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు ఇక్కత్ డిజైన్ ఇస్తారనమాట. ఉప్పాడులో అనేది ఇక్కత్ వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు కడ్డీ బోర్డర్స్ ఇస్తారు. ప్యారెట్ గ్రీన్ కలర్ మీద ఎల్లో కలర్ అండ్ స్నఫ్ కలర్ తోటి మనకు డార్క్ స్నఫ్ కలర్ ఇచ్చారనమాట. ఇలా మనకు ఆల్టర్నేట్ గా స్ట్రైప్స్ లైన్స్ లానే మనకు జిగ్జాగ్ వర్క్ అంతా కూడా మనకు ఇక్కత్ స్టైల్లో ఇచ్చేస్తారు మొత్తము. కింద బోర్డర్ మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ అనేది కింద కూడా రన్ అవుతూ వస్తుంది అనమాట. సో సారీ మొత్తం కూడా ఇలానే డిజైన్ హైలైట్ అవుతూ వస్తుందండి. పళ్ళలో చూసినట్లయితే మళ్ళీ మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం. పింక్ కలర్ తోటి పళ్ళంతా కాంట్రాస్ట్ తీసుకొని మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ తోటి ఇచ్చేసారనమాట. మొత్తం ప్లెయిన్ గోల్డ్ అనేది యాడ్ చేస్తూ వచ్చారనమాట పళ్ళలో. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇందులో కలర్ కలర్స్ కూడా మనకి చాలానే ఉన్నాయండి. 30-40 కలర్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2400కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 2400 రూపీస్కి వచ్చేసి మనకు ఉల్లు పుట్టి కలర్ వస్తుందండి. ఇంత కూడా ఎంతంతా కూడా మనకు థ్రెడ్ వర్క్స్ అనేది తీసుకున్నారు అనమాట. బోర్డర్ మీద చూసినట్లయితే మనకు గ్రీన్ కలర్ తోటి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. బోర్డర్ పైన అంతా కూడా గ్రీన్ కలర్ మీద, మధ్యలో అంతా కూడా మనకు షెల్ఫ్ తోటి మనకి ఎస్ డిజైన్ అనేది కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. దీంట్లో కొంచెం డార్క్ కలర్ మీద మనకి ఎస్ అనేది డిజైన్ తీసుకున్నారు. ఒకటి స్మాల్ ఒకటి బిగ్ ఇట్లా మనకు ఆల్టర్నేట్ గా వచ్చేసాయి అనమాట. సారీ అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతుంది. పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి కింద కూడా ఎగ్జాక్ట్ మనకి అదే బోర్డర్ అనేది మనకు ఫ్లవర్ వర్క్ అంతా కూడా కంటిన్యూ ఇచ్చేసారనమాట గ్రీన్ కలర్ మీద. ఓకే, సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తుంది. పళ్ళలో చూసినట్లయితే మళ్ళీ మనకు దీంట్లో కూడా మనకి ఏంటంటే స్ట్రైప్స్ లైన్స్ ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే ఒకటి వచ్చేసి మనకు 3 లైన్స్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చేసారు లైట్ కలర్ మీద. ఇటు సైడ్ అటు సైడ్ మనకు డార్క్ కలర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఆ మ్యాంగోలో కూడా ఏంటంటే మనకు సారీ కలర్ కాంబినేషన్ మనకు వేరియేషన్ చూపిస్తూ లీఫ్ డిజైన్ లాగా కంట్లో ఇచ్చేసారు అనమాట. మ్యాంగో డిజైన్ అంతా ఇటు సైడ్ బార్డర్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ కంట్లో వచ్చేస్తుంది. ఓకే, బ్లౌజ్ కూడా సేమ్ మనకు షెల్ఫ్ తోటి ఇచ్చేస్తారు అనమాట. బ్లౌజ్ కూడా మనకి డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ రెండు వైపులా కూడా బార్డర్ అనేది హైలైట్ చేస్తూ వచ్చారు. ఇందులో కూడా కలర్ కాంబినేషన్, ఇందులో కూడా కలర్స్ చాలానే ఉన్నాయండి. ఓకే, దీని కూడా మనం రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 1300 పడుతుంది. ఓకే, ఓన్లీ 1300 రూపీస్కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు ఇక్కత్లోనే జస్ట్ మనకు బోర్డర్స్ మాత్రం ఇక్కత్ స్టైల్లో తీసుకున్నాం. అంటే మాక్సిమం చాలా మంది మనకు ఆల్ ఓవర్ ఇక్కత్ వద్దు అనుకుంటుంటారు. రిచ్ గా వద్దండి, సింపుల్ గా కావాలి, బోర్డర్స్ హైలైట్ గా కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా తీసుకున్నాం అనమాట. ఇదంతా కూడా మనకు పింక్ కలర్ మీద అంతా కూడా ఇక్కత్ డిజైన్ అనేది బోర్డర్ మీద కూడా బోర్డర్ కూడా మనకు టిష్యూ లైన్స్ లాగా ఇచ్చేసాము. దాని మీద అంతా కూడా మనం ఇక్కత్ డిజైన్ అనేది తీసుకున్నాం అనమాట. సారీ అంతా కూడా మనం పింక్ కలర్ లో ప్లెయిన్ గా ఇచ్చేసాము. కింద కూడా పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా రన్ అవుతూ వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఎగ్జాక్ట్ అదే ఇక్కత్ బార్డర్ అనేది. మాక్సిమం మనకు సారీ ప్లెయిన్ ఉండాలి, రిచ్ గా ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇలా చాలా బాగుంటుంది. ఇక్క స్టైల్లోనే మాకు ఇలా కావాలి అండి అని బాగా అడుగుతున్నారు అనమాట ఈ మధ్యన. అలాంటి వాళ్ళకి కూడా స్పెషల్ గా ఇలా చేయించాం. దీంట్లో కూడా చూసినట్లయితే పళ్ళలో ఏంటంటే మనకు గోల్డెన్ లైన్స్ ఇచ్చేసారు అనమాట. మొత్తం అంతా కూడా 4 లైన్స్ గోల్డెన్ లైన్స్ ఇచ్చేసారు పళ్ళ పాటలో.
బ్లౌజ్కి వచ్చేసి మళ్ళీ మనకు కాంట్రాస్ట్ ప్లెయిన్గా ఇచ్చేసి సేమ్ మనకు అదే బోర్డర్ అనేది కంటిలో ఇచ్చేసారు అనమాట. లేదు మనం కాంట్రాస్ట్ తీసుకున్నా కూడా గ్రీన్ కానివ్వండి, బ్లూ కలర్ కానివ్వండి, అలా మనం కాంట్రాస్ట్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇందులో కూడా కలర్స్ కూడా ఇందులో ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 2300కే మనకి సారీ అవైలబుల్. ఓకే, సో ఓన్లీ 2300 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసినాం కదా, ఈ శారీస్ అన్నీ కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ శారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనకి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ మనకి దసరా వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది మనకి ప్రజ్ఞ శారీస్లో నడుస్తుంది. నెక్స్ట్ శారీ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు జూట్ పట్టులోనే, జూట్ అంటే మనకు కొంచెం స్టిఫ్ అలా ఉంటుంది కదా, ఇది అలా కాకుండా జూట్ పట్టులోనే మనకు కొంచెం సాఫ్ట్ మెటీరియల్ కూడా మనకు గోల్డెన్ ఎలా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు బోర్డర్ అంతా కూడా మనకు గోల్డెన్ తోటి బోర్డర్ ఇచ్చేసారు. ఇదంతా మనకు ప్లెయిన్ గా మనకి ఏంటంటే జూట్ అనేది కూడా చాలా మనకు కంఫర్ట్ తోటి మంచి లైట్ వెయిట్ తోటి ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్టు అయితే మళ్ళీ మనకు ట్రెడిషనల్ లుక్ తో తీసుకున్నారండి బోర్డర్ అంతా కూడా. సో పైన ఇలాగ మంచి షైనీగా ప్లెయిన్ గా కంటిన్యూ అవుతుంది. కింద వచ్చేసి మనకు కొంచెం ట్రెడిషనల్ లుక్ తో ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ అండ్ స్నఫ్ కలర్ తోటి ఇచ్చారు. అండ్ గ్రే కలర్, బ్లాక్ అండ్ గ్రే మిక్స్ అవుతూ మనకు 3 కలర్స్ మనకు వేరియేషన్, ఈ కలర్ కాంబినేషన్ కొంచెం మంచిగా మనకు మ్యాచ్ అయ్యేటట్టుగా ఇచ్చారనమాట. సారీ అంతా కూడా ఇలానే వచ్చేస్తూ ఉంటుందండి. ఫుల్ పళ్ళలో చూసినట్లయితే మొత్తం అంతా కూడా గోల్డెన్ పళ్ళలో ఇచ్చేసారనమాట. అది కూడా మనకు వేరియేషన్ చూపిస్తూ మధ్య మధ్యలో బ్లాక్ లైన్స్ లాగా ఇచ్చారనమాట. 2 బాక్సెస్ లాగా మనకి పళ్ళలో ఇచ్చారు. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకి కాంట్రాస్ట్ తీసుకున్నాం. సో మంచి ఎల్లోకి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. కంప్లీట్ మనకి ఇది గ్రే అండ్ బ్లాక్ గోల్డ్ కూడా మిక్స్ అయింది. సో షైనీగా ఉంది. అంటే బోర్డర్ లో మనకు 3 కలర్స్ తీసుకుంటారు కదా, ఒక కలర్ అనేది యూస్ చేస్తారు ఇందులో. ఓకే, అండ్ బార్డర్స్ కూడా మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకే, ఇది ఏంటంటే మనకు జూట్ లో కూడా చాలా ఉన్నాయండి. ఇందులో కూడా దీని కాస్ట్ కూడా మనకు 5500 పడుతుంది. అంటే మనకు మాక్సిమం ఇలాంటి సారీస్ వచ్చినప్పుడు మనకు 35 నుంచి స్టార్ట్ అవుతుంటాయి. ఇదేంటంటే కొంచెం మనకు రిచ్ లుక్ తోటి ఇస్తాడు అనమాట. ఫ్యాబ్రిక్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. 35 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ అవుతాయి మనకు 5500. ఓకే, సో ఈ సారీ కాస్ట్ మనకి 5500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇందులోనే మనకి 3500 నుంచి కొంచెం డిఫరెంట్ షేడ్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు ఆరియా పట్టు అని, ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ వస్తుంది, చాలా ఫాలింగ్ అనిపిస్తుంటుంది అనమాట మెటీరియల్ కూడా. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చి కొంచెం బ్రాడ్ గా, మిడిల్ లో మనకి ఏంటంటే ఇటు సైడ్ అటు సైడ్ మనకు పింక్ కలర్ తో ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసి మనకు సిల్వర్ తోటి లైన్స్ ఇచ్చారు అన్నమాట. బోర్డర్ మీద కూడా 2 లైన్స్. మధ్యలో అంతా చూసినట్లయితే మనకు ప్యారెట్ డిజైన్ ఇచ్చారండి. మొత్తం అంతా కూడా ప్యారెట్స్ ఏంటంటే ఒక సింగిల్ ప్యారెట్స్ అనేది మనకు గోల్డెన్ తోటి సింగిల్ ప్యారెట్స్ ఇచ్చారు. మధ్యలో వచ్చేసి మనకు ఒక లీఫ్ లాగా డిజైన్ తీసుకొని దాని మధ్యలో కూడా మనకి ఏంటంటే సిల్వర్ కలర్ తోటి ప్యారెట్స్ ఇచ్చారనమాట. ఇట్లా ఆల్టర్నేట్ గా సారీ అంతా కూడా ఇలానే వస్తుంది. షోల్డర్ వరకు మనకు కొంచెం రిచ్ గా తీసుకుంటాం అనమాట. ఫ్రిల్స్ లో వచ్చేటప్పటికి మళ్ళీ మనకు సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కొంచెం గ్యాప్ వేరియేషన్ కోసం మనం ఒకటి బుట్టి టైప్ ఒకటి సింగిల్ ప్యారెట్ తీసుకొని హైలైట్ చేసాం. ఓకే, అండ్ కింద బార్డర్ కూడా మనకి పైన ఏదైతే వేరియేషన్స్ ఉందో పింక్, సిల్వర్ అండ్ గోల్డ్ అదే కాంబినేషన్ తో కింద బార్డర్ కూడా హైలైట్ అవుతుంది. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా పళ్ళలో కూడా డిఫరెంట్ గా మనకు రుద్రాక్ష స్టైల్ తీసుకున్నాం. పళ్ళ అంతా కూడా పింక్ కలర్ ఇచ్చేసి బ్లూ కలర్ సారీలు అంతా కూడా మనకు వెల్వెట్ అవుతూ సర్కిల్ డిజైన్ లాగా బ్లూ కలర్ తోటి తీసుకున్నాం అనమాట. మధ్యలో అంతా కూడా గోల్డెన్ తోటి మనకు వేరియేషన్ అంతా కూడా మనకు బాక్స్ స్టైల్ అంతా కూడా గోల్డెన్ ఇచ్చేసి దాని మధ్యలో అంతా కూడా ఫిల్ చేస్తూ మనకు పింక్ కలర్ మీద మనకు మొత్తం అంతా కూడా పట్టు డిజైన్ ఇచ్చేస్తారు అనమాట. మొత్తం థ్రెడ్ పట్టు, ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం అంతా కూడా మ్యాంగో మోటీ ఇచ్చేసారు. ఓకే, అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ తీసుకున్నాం, పింక్ తీసుకున్నాం. అండ్ 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇందులో కూడా కలర్ చాయిసెస్ కలర్స్ ఉన్నాయండి. ఇందులో కూడా చాలానే. ఓకే, కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. 6900 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో ఓన్లీ 6900 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ అంతా చూడడానికి చాలా బాగుంది. ప్యాటర్న్స్ అన్ని కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది. సో కడితే ఇంకా బాగుంటుందేమో, ఒకసారి కట్టి కూడా చూద్దాం. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ శారీ చూసాం అండ్ ఇప్పుడైతే కట్టి చూస్తున్నాం. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి పైనుంచి బార్డర్సే హెవీగా తీసుకున్నారు. పైనంతా కూడా పింక్ కలర్ ఫినిషింగ్ ఉంటుంది అండ్ మధ్యలో అంతా కూడా మనకి బార్డర్ అంతా హెవీగా కంటిన్యూ అవుతుంది, కడ్డీ బార్డర్ టైప్. ఇందులో కూడా మనకి 2 సిల్వర్ లైన్స్ అనేది హైలైట్ అవుతూ బార్డర్ అంతా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్లో చూసుకున్నట్టయితే మిడిల్లో మనకి 2 వేరియేషన్ డిజైన్ అన్నది కనిపిస్తుంది. ఒకటంతా కూడా బుట్టి తీసుకుంటారు, ఒకటంతా కూడా ప్యారెట్ డిజైన్ తీసుకుంటారు. అండ్ ఆ బుట్టీలో కూడా మనకి
ప్యారెట్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సో పైన అవుట్లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్తో ఉంటూ ప్యారెట్ అనేది మనకి సిల్వర్ కలర్లో వస్తుంది. అండ్ ఓన్లీ సింగిల్ ప్యారెట్ చూసుకుంటే మనకి గోల్డ్ కలర్తో హైలైట్ అవుతూ మనకి షోల్డర్ నుంచి కింద వరకు ఈ బుటీస్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో మనం పింక్ బార్డర్, కడ్డీ బార్డర్, ఇందులో సిల్వర్ లైన్స్ అండ్ మళ్ళీ ఫినిషింగ్ అంతా కూడా పింక్ బార్డర్తో హైలైట్ అవుతూ కింద బార్డర్ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇంకా ఫ్రిల్స్లో చూసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ బుటీ స్టైల్ అనేది. మనం చూసుకున్నట్టయితే ఒకటంతా కూడా మనకి రౌండ్ బుటీ అనేది హైలైట్ అవుతూ ఇందులో ప్యారెట్ సిల్వర్లో హైలైట్ అవుతుంది. అండ్ ఇంకోటి మనకు ఓన్లీ సింగిల్ ప్యారెట్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా ఈ బుటీస్ అనేది దగ్గరగానే కంటిన్యూ అవుతాయి. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ ఉందో పింక్, గోల్డ్, సిల్వర్ అన్నది యాస్టీస్ మన కింద కూడా అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ పింక్లో ఇచ్చేసారు. సో శారీ అంతా బ్లూలో ఉంటుంది కాబట్టి కాంట్రాస్ట్ పింక్ పళ్ళు ఉంటుంది. అండ్ దానికి కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఉంటుంది. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్నా చాలా బాగుంటుంది, లేదా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా. ఇది వచ్చేసి మనకు వస్త్ర పట్టు వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా సాఫ్ట్ వస్తుంది వస్త్ర పట్టులోని. బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనం డిఫరెంట్ స్టైల్లో వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్గా తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చేసి మనకు టెంపుల్ బోర్డర్ ఇచ్చాము, ఇంకో బోర్డర్ వచ్చేసి మనకు సిల్వర్ బోర్డర్ ఇచ్చి ఆల్మోస్ట్ మనకు డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారనమాట. ఏంటంటే ఒకటి వచ్చేసి మనకు గోల్డెన్ ఇచ్చేసి అవుట్లైన్ వచ్చేసి మనకు పింక్ ఇచ్చారు. ఇక్కడ టెంపుల్స్ చూసినట్లయితే ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్, ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్ మీద డిఫరెంట్ గా ఇచ్చారనమాట. వస్త్ర పట్టు అనేది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి, సాఫ్ట్ ఉంటుంది, బట్ట కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఏంటంటే ఫ్లవర్స్ కూడా మనకు డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఒకరు వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు చిన్న డ్రాప్ లోనే మనకు వేరియేషన్ చూపిస్తూ సిల్వర్ తోటి ఇచ్చారనమాట. గోల్డ్, ఒకటి సిల్వర్, ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చేసారు ఫ్లవర్స్ అంతా కూడా. షోల్డర్ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. సేమ్ మనకి అలానే సేమ్ మనం బోర్డర్ మీద కూడా చూసాము. టెంపుల్ డిజైన్ మనకి టెంపుల్ డిజైన్ లో కూడా మనకు టిష్యూ తోటి చిన్న కడ్డీ ఇచ్చేసారు అనమాట, సిల్వర్ అండ్ గోల్డ్ తోటి. మళ్ళీ ఫ్రిల్స్కి వచ్చినప్పటికి కూడా మనకు వేరియేషన్ ఏంటంటే సేమ్ సారీలో వచ్చిన ఫ్లవర్సే కొంచెం మనకు వేరియేషన్ కొంచెం మనకు వేరుగా ఒక లైన్ వచ్చి గ్యాప్ వచ్చి అండ్ ఇంకో లైన్ వస్తుంది. సో ఫ్రిల్స్ లో కూడా మనకి యాస్టీస్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బాగుంటుందండి ఫ్యాబ్రిక్ మనకి. ఇది వస్త్ర పట్టు అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇది వివర్స్ కూడా చాలా డేస్ పడుతుంది, మొత్తం అంతా కూడా వివర్స్ తయారు చేస్తారు అనమాట దీనికి హ్యాండ్లూమ్ తోటి. దీని బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ తోటి పళ్ళ ఇచ్చేస్తారు. బోర్డర్లు అంతా మనం పింక్ తీసుకున్నాం కదా, పళ్ళ కూడా కాంట్రాస్ట్ ఇచ్చామన్నమాట, పింక్ కలర్ తీసుకొని. దీంట్లో కూడా ఏంటంటే మనకి ఎడ్జ్లో టిష్యూ మీద అంతా కూడా మనం బోర్డర్ మీద డిఫరెంట్గా చూసాం కదా, దీంట్లో పళ్ళ పాటలో మాత్రం స్పెషల్గా చేస్తారు. ఏంటంటే మొత్తం అంతా కూడా టెంపుల్స్ ఇచ్చేసారు. మిడిల్లో పికాక్ కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఒక ట్రీ మీద మనకు పికాక్ నిలబడినట్టు డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసి మనకు గోల్డ్, ఒకటి సిల్వర్, ఇట్లా ఆల్టర్నేట్గా పళ్ళ పాటలో అంతా కూడా రన్ అవుతూ వస్తుంది. ఎడ్జ్లో వచ్చేసి మళ్ళీ మనకు హోల్ నికాటి లైన్ ఒకటి ఎడ్జ్లో ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కి వచ్చేసి మళ్ళీ మనకు బోర్డర్ కంట్లో ఇచ్చారు, సేమ్ గోల్డ్ బార్డర్ ఇచ్చారు. లేదు మనం కొంచెం వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట బ్లౌజ్ కి. ఇందులో కలర్ వేరియేషన్స్ కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇందులో. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 6950కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే, 6950 రూపీస్కి ఈ సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞ సారీస్లో చూస్తున్నాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞ సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా మనకి ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ మనకి దసరా వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ప్రజ్ఞ సారీస్లో నడుస్తుంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు జూట్ సిల్క్ వస్తుంది అనమాట. అంటే మనకు సూపర్ నెట్ ఫ్యాబ్రిక్స్ లోనే డిఫరెంట్ స్టైల్ తీసుకున్నారు. దీంట్లో జూట్ సిల్క్ ఇచ్చారు, చందేరి ఇచ్చారు. అంటే ఆల్టర్నేట్ గా మనకు 3-4 వేరియేషన్ చూపిస్తే డిఫరెంట్గా ఇచ్చారనమాట. బోర్డర్ మీద చూసినట్లయితే మనకు మెరూన్ కలర్ బార్డర్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారు. మెరూన్ కలర్ వచ్చేసి మనకు ప్లైన్గా ఇచ్చారు, బ్లాక్ మీద వచ్చేసి మనకు సేమ్ బ్లాక్ కలర్ తోటి షెల్ఫ్ లైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ నుంచి అంతా క్రీమ్ మీద మనకు జూట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. మిడిల్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు చందేరి ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. ఇదంతా కూడా మనకు చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చేసి బ్లాక్ మీద, దీని మీద ఏంటంటే మనకు పికాక్స్ అనేది డిజైన్ చేశారండి. క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో పికాక్ అనేది డిఫరెంట్ గా మనకు క్రీమ్ కలర్ తోటి స్టెమ్ వర్క్ ఇచ్చేసి మొత్తం అంతా పూర్వీపన్ డిజైన్ అంతా కూడా మనకు రెడ్ కలర్ తో ఇచ్చారనమాట. ఇట్లా దీని మధ్య మనకు వేరియేషన్ చూపిస్తూ పికాక్ నుంచి పికాక్ మనకు క్రీపర్ డిజైన్ అంతా కూడా కంట్రోల్ ఇచ్చేసారనమాట. చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి క్రీపర్స్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు చందేరి ఫ్యాబ్రిక్ లోనే క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్ తోటి మొత్తం అంతా కూడా ప్రింట్ స్టైల్ ఇచ్చేసారు. మొత్తం సూపర్ నెట్ వచ్చేసి మనకు గ్రే కలర్ తోటి మనకు సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. దీంట్లో కూడా అంతా కూడా మనకి ఏంటంటే పోల్కో డాట్స్ అనేది కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా షెల్ఫ్ కలర్ తోటి ఇచ్చేసారు. పోల్కో డాట్స్ అంతా బ్లాక్ కలర్ మీద. బోర్డర్ చూసినట్లయితే మనకు బ్లాక్ అండ్ రెడ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారన్నమాట. సో మనకి డిజైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే కంటిన్యూ అవుతూ వస్తుంది.
బ్లౌజ్ చూసినట్లయితే కూడా మళ్ళీ మనకు రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తారనమాట. రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చి అంటే కాంట్రాస్ట్ బార్డర్లు అంతా కూడా మనం రెడ్ కలర్ యూస్ చేసాం కదా, అందుకని కాంట్రాస్ట్ ఇచ్చేసారు. బ్లాక్ కలర్ తోటి మనకు పైపింగ్ లైన్ ఇచ్చారు. సో ఇది చక్కగా చిన్న చిన్న పార్టీస్ చిన్న పార్టీస్కి చిన్న కిట్టీస్కి అలా ఇలా కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1500 పడుతుందండి. ఓకే, ఓన్లీ 1500 రూపీస్కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కదా. ఓకే, చూస్తున్న వాళ్ళకి కావాలి మ్యాక్సిమం అనుకున్న వాళ్ళకి కూడా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు డిజైనర్ వేర్ సారీ వస్తుంది అనమాట. పారెట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి ఇచ్చారు, పీచ్ కలర్ మీద. బార్డర్ చూసినట్లయితే మొత్తం మనకు పిటాయి వర్క్ అనేది యూస్ చేస్తారనమాట. బార్డర్ మీద ఈ ఫ్లవర్స్ అంతా కూడా మనకు పిటాయి వర్క్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ క్లాత్ కాకుండా జూట్ క్లాత్, ఇవాళ రేపు బాగా క్రేజీ ఉంది కాబట్టి జూట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇదంతా మనకు పిటాయి వర్క్ ఇచ్చేసారనమాట. మొత్తం డిఫరెంట్ స్టైల్లో బోర్డర్స్ లో ఫ్లవర్స్ అంతా కూడా మనకు షోల్డర్ పార్ట్ వచ్చే ఫ్లవర్స్ అంతా కూడా డిఫరెంట్ స్టైల్ అదే కంటిన్యూ అవుతుంది అనమాట. షోల్డర్ అంతా మనకి ఇలా తీసుకొని మన కింద బోర్డర్ కూడా డిఫరెంట్ స్టైల్లోనే హైలైట్ గా ఏంటంటే స్కర్ట్ బోర్డర్ కూడా యాంటిక్ స్కర్ట్ బోర్డర్ అనేది ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకు నెట్ మీద ఇచ్చేసి దాని మీద కూడా ఏంటంటే మనకు యాంటిక్ స్కర్ట్ బోర్డర్ అనేది ఇచ్చారనమాట. దాంట్లో కూడా మనకు సర్కిల్ డిజైన్ లాగా ఇచ్చేసి డ్రాప్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. బాక్సెస్ అంతా ఇచ్చేసి దానిపై నుంచి మనకు సర్కిల్ డిజైన్ వచ్చింది. దీన్ని చూసినట్లయితే కూడా ఇది కూడా మనకు పిటాయి ఓకే తీసుకున్నారండి. మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ మనకు వెంబోతో డిఫరెంట్ స్టైల్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా గోల్డెన్ తోటి యూస్ చేస్తూ పీచ్ కలర్ మీద ఉంది ఈ బార్డర్ అనేది. సో ఇది హెవీ బార్డర్ మనకి సారీ అంతా కంటిన్యూ అవుతుంది. కింద బాల్స్ కూడా ఏంటంటే మనకు పల్ వర్క్ ఇచ్చారు. పల్ వర్క్ అండ్ గోల్డ్ తోటి మనకు ఫ్లవర్ బాల్స్ అనేది హైలైట్ చేస్తూ మనకి ఇదే హెవీ బార్డర్ సారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే డిఫరెంట్ గా మనకి ఈవినింగ్స్ పార్టీస్ కానివ్వండి అలా కూడా చాలా బాగుంటుంది, చాలా హైలైట్ అవుతుంది. ఇదే బార్డర్ మనకు షోల్డర్ పార్ట్ వచ్చిన బార్డర్ పళ్ళు ఎండింగ్ లో కూడా ఇచ్చేస్తారండి. ఓకే, సో సారీ మొత్తం ఇలానే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఓకే, సో అంటే గోల్డెన్ అన్నా కూడా మనకు మాక్సిమం మనకు ప్లైన్ గా ఇస్తూ ఉంటారు కదా. దీంట్లో ఏంటంటే మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో జూట్ లైన్ అనేది యాడ్ చేస్తూ వచ్చారనమాట. బ్లౌజ్ లో కూడా అంతా కూడా మనకు జూట్ లైన్ ఇచ్చేసారు. సేమ్ మనకు బోర్డర్ కూడా అదే కంటిన్యూలో ఇచ్చారనమాట. హ్యాండ్స్ కి వచ్చే బోర్డర్ సార్ మనకి డిజైనర్ పీస్ కాబట్టి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంటుందండి. ఇది అంటే డిఫరెంట్ గా మనకు పార్టీస్ కానివ్వండి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కానీ చాలా బాగుంటుంది సారీ. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి మనకు 3600 పడుతుందండి. ఓకే, 3600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు జూట్ లోనే క్రీమ్ కలర్ వస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా గోల్డెన్ ఇచ్చేసి మొత్తం వేవ్ లాగా ఇచ్చేసారు. మధ్యలో అంతా కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. రెడ్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ మీద అంతా కూడా మనం హైలైట్ తీసుకున్నాం. మొత్తం అంతా కూడా మనకు ఎలిఫెంట్ డిజైన్ అనేది మనకు 2 ఎలిఫెంట్స్ అనేది హైలైట్ చేస్తూ వచ్చారు బోర్డర్ పైన అంతా. ఓకే, సారీ అంతా ఇలానే వచ్చేస్తుందండి. పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకు ఆ ఎలిఫెంట్ బంచెస్ అనేది మనకు పళ్ళ పొట్లో 3 ఇస్తారనమాట. డిఫరెంట్ హెవీగా తీసుకుంటారు. అండ్ మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారు. రెడ్ కలర్ తోటి రా సిల్క్ క్లాత్ వస్తుంది అనమాట. రెడ్ కలర్ కాంట్రాస్ట్ గా మొత్తం అంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చేస్తారు. దాంట్లో కూడా ఏంటంటే బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇట్లా కాంట్రాస్ట్ కి ఇచ్చేస్తారు అనమాట. మిర్రర్ వర్క్ మంచి క్రీమ్ కి రెడ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చేసరికి హైలైట్ అవుతూ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉందండి. 2300 కే ఉందన్నమాట. దీంట్లో కలర్ చాయిస్ కూడా చాలానే ఉన్నాయి. ఓకే, కలర్ చాయిసెస్ ఉన్నాయి. అండ్ ఈ సారీ కాస్ట్ 2300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు చూసిన సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లో ప్రజ్ఞా సారీస్ లో చూసాం. అండ్ ఇక్కడే కాదు, కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ప్రెస్ దగ్గర కూడా మనకి ప్రజ్ఞా సారీస్ ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనం ఏమైతే సారీస్ చూస్తున్నామో ఈ సారీస్ అన్ని మనకి విత్ కలర్ చాయిసెస్ అండ్ వీటితో పాటు ఆల్ టైప్ ఆఫ్ సారీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ మనకు దసరా వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ప్రజ్ఞా సారీస్ లో నడుస్తుంది. ఓకే అర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆల్ టైప్ ఆఫ్ సారీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈరోజు ప్రజ్ఞా శారీస్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.